అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు రాజకీయ పార్టీలేవి టికెట్ కేటాయించకూడదని డిమాండ్ చేస్తున్నారు విశాఖ నవనిర్మాణ సమితి అధ్యక్షుడు, కాపు ఉద్యమ నేత తోట రాజీవ్. ప్రస్తుతం రాజీవ్ మనతో పాటు ఉన్నారు. అసలు గంటా శ్రీనివాసరావుకి టికెట్ ఎందుకు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఏంటి గంటా శ్రీనివాసరావు అంటే సీనియర్ నేత, మంత్రిగా పనిచేశారు, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయన ప్రత్యేకంగా ఉన్నారు. ఆయనకు టికెట్ ఇవ్వకూడదని డిమాండ్ తెరపైకి తీసుకురావడానికి కారణం ఏంటి, ఉద్దేశం ఏంటి? ఈరోజు మా విశాఖపట్నానికి ఒక కొత్త ఆనవాయితీ పట్టి పీడిస్తుంది, కుట్ర రాజకీయాలు. ఈరోజు నేను కాదు చెప్పాల్సింది, ప్రతి రాజకీయ పార్టీ ఈరోజు ఆ మాట మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఎదిగిన పార్టీనే చంపేశాడు, హత్య చేసేసాడు. వాళ్ళు ఈ పార్టీకే ఒక ఆలోచనకు వచ్చి ఈ ఒక్క మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళే నుంచోవాలి. యాక్చువల్గా ఇక్కడ మా బాధ ఏంటంటే విశాఖపట్నం నగరానికి పట్టి పీడిస్తున్న కాలుష్యం, విశాఖపట్నం నగరానికి ఇంత వనరులు ఉంచి కూడా ఒక సెల్ఫ్ రెవెన్యూ జనరేషన్ చేసుకునే అవకాశాలు ఉండి, దాంతోపాటు ఒక ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నప్పటికీను ఈ వీటి మీద దేని మీద దృష్టి కాకుండా కేవలం కొంతమంది గొప్ప వాళ్ళకి, కార్పొరేట్ పీపుల్కి, బాగా బలుసున్న వ్యక్తుల కోసమే ఆయన కుట్ర రాజకీయం. నేను నిన్న ప్రెస్ మీట్లో ఒక విజ్ఞప్తి కూడా పెట్టాను రాజకీయ పార్టీలకి. మీకు ఇంకా ఆయనకి ఏమన్నా ఇవ్వాల్సి ఉంటే ఒక రాజకీయ బ్రోకరో ఇంకోటో ఏ పదవి బాగుంటుందో ఆలోచించి అతను వీళ్ళందరికీ లైసెన్సింగ్ చేసుకునేటట్టు ఓ పదవి ఇచ్చుకోండి. కానీ విశాఖపట్నంలో మాత్రం చట్టసభలకు మాత్రం ఆయనకి టికెట్ ఇస్తే ఆ పార్టీ చాలా అబ్బాస్పాలు అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఆయన అనేక దఫాలుగా ఆయనకు పాపం ఈ విశాఖపట్నం ప్రజలు ఆదరించి ఆయన కుట్రలో తెలియక ఆయనను గెలిపించుకున్న పాపానికి ఆ నియోజకవర్గాలనే సర్వనాశనం చేసి అక్కడ ప్రజలను కానీ కేడర్లను కానీ చంపేసి ఏ అయితే నాయకులు వాళ్ళ పరపతిని బలంగా పెట్టి ఆయన గెలిపించుకున్నారో వాళ్ళ పరపతిని కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ గంటా శ్రీనివాసరావు. మరి ఇలాంటి వ్యక్తి ఉంటే నగరానికి మేలు కాదు, ప్రజలకు మేలు కాదు, క్యాడర్కి మేలు కాదు. కాకపోగా చాలామంది రాజకీయ నాయకుల్ని తెరమెరుగు చేస్తున్న వ్యక్తి. ఇప్పుడు కొత్తగా స్థానికుల మీద ఆయన దాడి మొదలుపెట్టాడు. అక్కడే మాకు ఆగ్రహం తెప్పించింది. ఈ వలస రాజకీయ నాయకులకి మేము ఇంత గౌరవం ఇచ్చుకొని ఇంత ఈ భేదాలు మనకు ఉండకూడదు. ఒక మంచి నగరం, బ్యూటిఫుల్ ప్లేస్ విశాఖపట్నం అనేది, చాలా పీస్ఫుల్ బ్యూటిఫుల్ ప్లేస్. ఇలాంటి నగరంలో నివసిస్తానికి మేము గౌరవంగా మాది విశాఖపట్నం అని చెప్పుకునే పరిస్థితుల్లో ఇలాంటి కుట్ర రాజకీయాలు చేసి కేవలం గెలిపే ఇదిగా నియోజకవర్గాలు మార్చి, నేను ఒకటే అడుగుతున్నాను ఈ పార్టీలని, ఈ ప్రజలందరికీ తెలిసిందే, ప్రజలకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఈరోజు మాట్లాడుతుంది విశాఖపట్నం ప్రజల అభిప్రాయాన్ని బయటకు వ్యక్తపరుస్తున్నాను. ఆ ప్రజలకు కూడా గంటా శ్రీనివాసరావు చేసే కుట్రలన్నింటినీ కూడా బహిరంగం చేస్తాం వల్లే వారందరూ నాకు ఈరోజు నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నారు, మొదలుపెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఉన్న పార్టీలో ఉన్న సభ్యులు కూడా నాకు ఫోన్ చేసి మొత్తం క్యాడర్ అంతా సర్వనాశనం అయిపోయింది సార్, అసలు మా పార్టీలో ఎదుగుదల లేకుండా ఏమేమి కుట్రలు చేశాడనేది వాళ్ళ మార్నింగ్ నుంచి నాకు కొత్త సబ్జెక్ట్ వచ్చేసింది. ఆయన మంత్రివర్గం ఇచ్చి ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తే ఆయన ఏం చేశాడు? ఆయన కుటుంబ సభ్యులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అవినీతి, పోస్టింగ్స్ దగ్గర, ట్రాన్స్ఫర్లకి, కొత్త ఉద్యోగాలని చెప్పి డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నారు? పేద ప్రజల దగ్గర. వాళ్ళు అప్పు సప్పు చేసి ఈరోజు తీసుకొచ్చిస్తే అటు పని చేయలా, ఇటు వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వలా, రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు. పెద్దోళ్ళతో ఢీ కొట్టుకోలేం బాబు, మా పరిస్థితి ఇది, మీరు గంటా శ్రీనివాసరావు గురించి ఇలా మాట్లాడారు, నచ్చింది అని చెప్పి. రాబోయే రోజులు అదొక కార్యక్రమం పెట్టాల్సి ఉంటుందేమో. ఇప్పుడు మన బాధ్యత నివసిస్తున్న నగరానికి, గెలిపించని ప్రజలకి ఏం మేలు చేయాలనేది.
నాయకుడు అంటే వాడు ఆస్తులు సంపాదించేసి పెద్ద పెద్ద పదవులు చేసి అందరం ఎక్కేస్తాం కాదు. ఆయనతో పాటు 10 మందినో వీలైతే ఇంకెక్కువ సంఖ్యనో పైకి తీసుకెళ్ళిన రోజునే అతను నాయకుడు అవుతాడు. రాజకీయాలు చేయాలంటే చిత్తశుద్ధి రాజకీయాలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ప్రజా ఆదరణ వచ్చేటట్టు మనం చేయాలి. ప్రజలకు చేరువుగా ఉండాలి. ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు తీసుకొని ఉండాలి. చట్టసభలు దేనికి వెళ్తారండి? చట్టాలు సవరిస్తానికి, కొత్త చట్టాలు తెస్తానికి, పాత చట్టాలు బాగోలేతే తీసేస్తానికి చట్టసభలకు వెళ్తారు. 2019 నుంచి ఇప్పుడు దాకా ఆయన చేసిన ఘనత ఏంటో చెప్పమనండి. ఎన్నిసార్లు చట్టసభలకు వెళ్ళాడో చెప్పమనండి. విశాఖ తల్లి ప్రేమ మీద, అయ్యా నీకు విశాఖ తల్లి స్టీల్ ప్లాంట్ అవుతే విశాఖ తల్లి ప్రేమ, విశాఖ నార్త్ తల్లి నీకేం పాపం చేసిందని నేను అడుగుతున్నాను. విశాఖ నార్త్ తల్లి నీకు చేసిన పాపం ఏంటని నేను అడుగుతున్నాను. తెలియపరచండి గంటా శ్రీనివాసరావు గారు. ఎందుకు రాలేదు మీరు నార్త్కి గెలిచిన తర్వాత? ఈరోజు నేను ఆయన గెలిపించి నేను చాలా పొరపాటు చేశాను, తప్పు చేశాను, పాపం చేశాను. ఆ పాపం శాపం కాకుండా ఈరోజు ఆయన అడ్డలేకపోతే నేను తప్పుడు మనిషిగా మిగిలిపోతాను సమాజం ఎదురుగుండా. నేను ప్రశ్నించాలి, నాకు హక్కు ఇచ్చాడు ఆయన. ఎప్పుడైతే వచ్చి మా నాన్నగారు కాళ్ళ మీద పడిపోయి రాజీవ్కి మీరు చెప్పండి అని బతిమాలి నేను మాట ఇస్తున్నానని చెప్పి నువ్వు మాట తప్పావో అక్కడే నేను శిక్షించే పూర్తి బాధ్యత నాకు వచ్చింది. నిన్ను శిక్షించే బాధ్యత ఆయన నాకు ఇచ్చాడు. సో కాబట్టే నేను చెప్తున్నాను ఇవాళ, అతను మాకు మోసం చేశాడు, నాకు ఇచ్చిన మాట తప్పాడు, ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. కాకుండా ఎవరో పాపం నాలాంటి వ్యక్తులు ఆ నియోజకవర్గాన్ని పట్టుకుని ఇదే నా నియోజకవర్గం అనుకుని అక్కడ ప్రజలతో మమేకం అయ్యి మా స్తోమత అవునా కాకపోయినా సరే మేము కూడా వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్ దగ్గర వెయిట్ చేసుకుని వాళ్ళని ఇబ్బందుల్లో ఉన్నవాడు బయటికి తీసిచ్చే కార్యక్రమాలు అనేక చేస్తూ ఉంటాం. అలాంటి ఎవరో కష్టపడుతున్న చోట అధిష్టానం మాటకి గౌరవం ఇచ్చి వాళ్ళు కష్టపడుతుంటే వీళ్ళు డబ్బులుండి కావు, వాళ్ళ ఆస్తులు అమ్ముకుని, ఇల్లు అయితే ఇల్లు, స్థలం అయితే స్థలం అమ్ముకుని రాజకీయాలు చేస్తుంటే చివరి నిమిషంలో వెళ్ళిపోయి ఆడ ప్లేట్ కాడ కూడి నువ్వు తినేస్తుంటే ఎలాగయ్యా? నువ్వు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు నాకు అర్థం కాదు. జాతి నాయకుడువా? నీకు 3 నెలల్లో వెళ్ళిపోయి ఈ 3 నెలలు కూడా తయారు చేసుకుంటాడు, 2-3 నియోజకవర్గాల్లో తయారు చేసుకుంటాడు. అక్కడ ఉన్న పరపతి కలిగిన నాయకులు ఎవరు? ప్రజలతో మమైక్యమై ఉంటున్న నాయకులు లిస్ట్ తయారు చేసుకుని వాళ్ళకి ఒక కథ చెప్పి వాళ్ళకి ఒక కొత్త ఆశలు పుట్టించి ఈ నియోజకవర్గాన్ని అలా డెవలప్ చేస్తాను, ఇలా డెవలప్ చేస్తాను. మేము పడ్డాను కదా, నాకు తెలుసు. అంటే మీరు ఇక్కడ 2 కొత్త అంశాలు చెప్పారు. గంటా శ్రీనివాసరావుని 2019 ఎన్నికల్లో గెలిపించాను, ఆయన నాకు మాట ఇచ్చాడు, మాట మీద. అసలు గెలిపించడానికి మీరు ఏం పని చేశారు? ఆయన మీకు ఏం మాట ఇచ్చాడు? అసలు గంటా శ్రీనివాసరావు మొత్తం ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో నేను ఒక 2 రోజుల్లో తీసిన ర్యాలీ ఆయన తీయలేకపోయాడు. అంటే నా వెనకున్న యువత, నన్ను నమ్మిన నా అభిమానులు, నన్ను ప్రేమించే ఈ ప్రాంత ప్రజలు, నేనే పిలిపించినా నాకు వాళ్ళు అలా సహకరిస్తారు. ఆ ప్రేమతోటే, ఆ బాధ్యతతోటే నేను ఆ రోజు ఒక పెద్ద నాయకుడు వస్తే మా కొండ ప్రాంతానికి అనేకమైన సమస్యలు ఉన్నాయి, అవన్నీ చర్చించాం. కావాలంటే మీకు ప్రెస్ మీట్ ఇస్తాను. ఆ రోజు నేను గంటా శ్రీనివాసరావు పెట్టిన ప్రెస్ మీట్ మీకు ఇస్తాను. నేను ఈ సమస్యల్ని ప్రస్తావించానా లేదా అనేది మీరు చూసుకోండి. ఆయనకి సమస్యలు ప్రస్తావించి ముందు రోజు ఇంటి దగ్గర వచ్చినప్పుడు కూడా జాతి పట్ల ఆయన చూపిస్తున్న నిర్లక్ష్యం కానీ కుట్ర కానీ ఆపాలని కూడా చెప్పాను. ఒక పెద్ద కాన్వాయ్ తోటి నాకున్న సన్నిహితులందరినీ తీసుకుని వచ్చాడు ఆ రోజు ఇంటికి. నాతో కదా ఆయన మాట్లాడింది. మా నాన్న కాళ్ళ మీద పడి నన్ను ఆశీర్వదించాలని కోరి ఆయన నన్ను ఈ మద్దతు కోరారు. కానీ అప్పటికి కాపు చేసి ఏ పార్టీకి వెళ్ళకూడదనే నిబంధనను కూడా దృష్టిలో పెట్టుకుని నేను కండువా కప్పుకోకుండా, మళ్ళీ నేను కండువా కప్పుకోకపోతే ఆయనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో ఆయన గెలుపు కోసం అని చెప్పి మా తమ్ముడిని తీసుకొచ్చి పెట్టాను. ఆ రోజు నేను పెట్టిన కండిషన్ అలా ఒకటే, చిత్తశుద్ధి కలిగిన రాజకీయం చేయండి,
జాతికి చాలా సమస్యలు ఉన్నాయి, దాని మీద మీరు ఒక దృష్టి సాధించండి అని. నా వెనక చాలామంది క్యాడరు నా గురించి పాపం ఇంత ప్రేమించి నా గురించి నిరక్ష ఉన్న వాళ్ళకి కొన్ని కార్పొరేట్ టికెట్లు కూడా కేటాయించమని అడిగాను, అడగపోలా. దానికి కూడా ఒక రాజకీయం చేయబోయాడు. తమ్ముడు బాధ్యత నాదన్నాడు. తమ్ముడు ఒకడే కాదండి, మిగతా వాళ్ళు కూడా నా తమ్ముళ్ళండి అని చెప్పి నేను ఆ రోజు అతనికి ఒక సంఖ్య చెప్తుంది కూడా జరిగింది. నేను అడగలేదు, డిమాండ్ చేయలేదని ఏం లేదు, అడిగాను. అసలు మొత్తం మున్సిపల్ ఎలక్షన్స్ వదిలేశాడు, అధికార పార్టీతో కుమ్మక్కైపోయాడు. నాకు ఒక నేను పార్టీలని విమర్శించట్లేదు, నేను ఒక వ్యక్తి నడవడికని విమర్శిస్తున్నాను. కాకపోతే పార్టీలు ఇవాళ గమనించాలి, ఎవడి మనిషి కాదు, ఆయన మనిషి, ఆయన ఆ డబ్బున్న వాళ్ళ మనిషి అతను. అలాంటి వ్యక్తులకి టికెట్ ఇచ్చి మీరు అబ్బాస్ పాలు అవ్వద్దు అనేది వాళ్ళకి నేను ఈరోజు గంటా శ్రీనివాసరావు గురించి పూర్తిగా తెలుసా లేదా నా బాధ్యతగా నేను చెప్తున్నాను. గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి నిరంతరం కుట్ర, కుయుక్తులు, ఇతరులు. ఇప్పుడు చూడండి, గంటా శ్రీనివాసరావు గారికి మీకు తెలిసిందే కదా, ఈ పక్షపాతం రాలేదు కదా అతనికి. కానీ ఆ రోజు పక్షపాతంతో ఈరోజు మాట్లాడుతున్నాడు. 3 సంవత్సరాల తర్వాత ఒక గీతం యూనివర్సిటీ, మహా యూనివర్సిటీ ఏంటి నువ్వు కొత్తగా చెప్పేది జనాలకి? ఆ యూనివర్సిటీకి ఏం పేరు ఉందో అందరికీ తెలుసు. దానికి అక్రమంగా కొట్టేశారు. ఆ రోజు కొట్టేస్తున్న రోజు నువ్వు ఎక్కడున్నావా? నీకు నోరెందుకు రాలేదు ఆ రోజు? అంటే ఆ పార్టీని ఎన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు? 3 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. 3 సంవత్సరాల వెనక వార్తలు ఇవాళ చదువుకుంటున్నారు వాళ్ళు కూర్చుని ప్రెస్ మీట్లో. ఆయనతో పాటు కూర్చున్న వ్యక్తులు కూడా ఈరోజు గమనించాలి. అతనుకున్న బురద ఇతరుల సోదరుల మీద రాసే మంచి అలవాటు ఉంది. నాశనం అయిపోతే నాతో పాటు మీరు నాశనం అయిపోండ్రా అని చెప్తున్నాడు. దాంట్లో చాలా మంచి నాయకులు కూడా ఉన్నారు. పార్టీలు వేరైనంత వల్ల ఒక నాయకుడు చెడ్డోడెవడు, నాయకుడు మంచోడెవడు. అతని వ్యక్తిత్వం వల్ల నేను ఎలా అయితే కొన్ని సమస్యలు వాళ్ళు తీసుకొస్తున్నానో, విశాఖపట్నం అభివృద్ధి కోసం ఒకళ్ళిద్దరు కూడా దాంట్లో పాటుపడ్డాలు ఉన్నారు. నేను ఎవరిని జనరలైజ్ చేసి మాట్లాడట్లేదు. లేకపోతే ఒక స్వార్థ రాజకీయ నాయకుడు, ఒక కుట్ర రాజకీయ నాయకుడిని ఇవాళ మేము తరివేయగలితే ఇతరులకు భయం వచ్చి ఒక స్వచ్ఛమైన నిజాయితీ కలిగిన రాజకీయాలు తెరమీకి వస్తాయేమో, మా విశాఖపట్నం నగరం బాగుపడుతుందేమో, మా విశాఖపట్నం నగరం బాగుపడితే ఇక్కడ ఉన్న రాబోయే తరాలకి మంచి జరుగుద్దేమో. ఈరోజు ఎవరు విశాఖపట్నంలో ఉండటానికి ఇష్టపడట్లేదు, ఎవరికి పెళ్ళిళ్ళు కావట్లే, ఒక ఐటీ ఇండస్ట్రీ ఉండట్లేదు. ఇవాళ చాలా మంచి వార్త, చాలా ఆనందకరమైన వార్త ఏంటంటే ఆడవాళ్ళు బాగా చదువుకుని ఐటీ రంగంలో బాగా అభివృద్ధి చెందుతున్నారు. విశాఖపట్నం వస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు, చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేయకుండా ఉండరు. కాబట్టి విశాఖపట్నం నగరంలో తల్లిదండ్రులున్న, విశాఖపట్నం నగరం ఇష్టపడిన వలసబాటికి వెళ్ళిపోవాల్సిన ఎందుకు రావట్లేదు ఐటీ ఇండస్ట్రీ? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీకు శ్రద్ధ లేదు. ఒక ఐటీ ఇండస్ట్రీస్ రావాలి అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఆప్టికల్ ఫైబర్ కేబులింగ్ అన్నా, అంటే మీకు స్పీడ్ పెంచాలి, డేటా స్పీడ్, మన ఇంటర్నెట్ స్పీడ్ పెంచాలి. ఇలా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఉంటాయి. దాని మీద అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఐటీ ఇండస్ట్రీ. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు పెట్టడానికి కానీ, అది ఆ చట్టసభల్లో మాట్లాడటానికి కానీ మీరు ఇష్టపడరు. మరి ఇష్టపడలేనప్పుడు ఎక్కడి నుంచి అభివృద్ధి జరుగుతుంది? ఎంతసేపు మీ సంపన్నుల కోసం మీరు వ్యాపారం కోసం మీరు రాజకీయాన్ని వాడుతుంటే మీ పేద ప్రజలకి రాబోయే కాలానికి అసలు భావితరాలకి ఏమి ఇవ్వబోతున్నాం మనం? కాలుష్యమా? ఇక్కడ పోర్ట్లో విండ్ వెలాసిటీ మార్చేసి ఈరోజు పర్మిషన్లు తెచ్చేసుకున్నారు. మనకి ఈ డస్టీ కార్గో హ్యాండ్లింగ్ వల్ల, క్లోజ్డ్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ లేకపోవటం వల్ల ఈ విశాఖపట్నం ఒక బేసిన్ లాగా ఉంది. దాంట్లోకి వచ్చేసి ఈరోజు చాలా
పిల్లలకి డేంజరల్ డిసీజెస్ రాబోతున్నాయి. అంటే ఒక బ్లాక్ లంగ్ అనే డిసీజ్ కానీ, ఒక ఎలర్జిక్ బ్రాంకైటిస్ అనే జబ్బులు కానీ చిన్నపిల్లలకి సోకే చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఆ కాలుష్యం మీద పోరాడాలి. క్లీన్ అండ్ గ్రీన్ సిటీలో సేఫ్గా బతకాల్సిన బాధ్యత కూడా మనమే కలిగించాలి. దాని గురించి మాట్లాడరు, దాని గురించి చర్యలు తీసుకోరు. ఆదాని లాంటి నాయకులు, ఆదాని లాంటి సంస్థల మీద అసలే మీకు నోరు రాదు. అసలు క్లోజ్డ్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ కావాలని ఇచ్చాం. మేము ఆ రోజుల్లో 15 సంవత్సరాల క్రితం పోరాడిన పోరాటానికి ఆ రోజు మున్సిపల్ కమిషనర్ గారిని చీఫ్ గెస్ట్ కింద పెట్టి మాట్లాడితే, ఇప్పుడు మీకు హైరైజ్ వాల్స్ అన్నీ వచ్చినాయి కదా జ్ఞానపురం దగ్గర, అన్నీ చేసాం. మీ ఏ రోజు పేరు గురించి పాకులాడలేదే. నిజాయితీగా 28 సోషల్ ఆర్గనైజేషన్ ఒక చోటు తీసుకొచ్చి, అక్కడ స్కూల్ ఉంది, సెయింట్ యాన్స్ స్కూల్, సెయింట్ కాన్వెంట్. ఆ స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్ వాళ్ళు కూడా మాకు సహకరించి, మేము రిప్రజెంటేషన్ ఇస్తామండి, మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు, మా పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది, ఇది మంచి కార్యక్రమం అని చెప్పి వాళ్ళు సహకారాలు చెప్పి వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి, ఆ రోజు ఒక 15 సంవత్సరాల కింద విశాఖపట్నం ఎలాగుందని గూగుల్ ఎర్త్ మ్యాప్ నుంచి ఇది చూపించి లైవ్ డెమాన్స్ట్రేషన్ చేసి, గ్రీనరీ ఎలా బ్లాక్గా ఎలాగ వెళ్ళిపోతుందో అని మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరికీ అధికారులకు చూపిస్తాం వల్ల వారు చర్య తీసుకుని కొంత సిటీలోకి పాకకుండా చూశారు. అంటే పరిశ్రమల విషయానికి వస్తే కూడా గంటా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశాను, విశాఖ నాకు తల్లితో సమానం, అందుకోసమే నేను రాజీనామాను సమర్పించాను, రాజీనామా చేయాల్సి వచ్చింది, నాకున్న ప్రేమను అర్థం చేసుకోవాలని కూడా పలుసార్లు ఆయన ప్రెస్ మీట్లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. గంటా రాజీనామాను స్టీల్ ప్లాంట్ కోసమే చేసినటువంటి పరిస్థితి ఉంది కదా, కానీ మీరు దాన్ని పరిగణలోకి ఎందుకు తీసుకోలేకపోతున్నారంటే ఏమంటారు? గంటా శ్రీనివాసరావు గారు స్టీల్ ప్లాంట్ మీద ప్రేమ అంటే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, బీజేపీతో పొత్తుతో ఉన్నప్పుడు, ఇక్కడ బీజేపీ వాళ్ళు మంత్రివర్గంలో ఉండి ఇక్కడ వారు అక్కడ మంత్రివర్గంలో ఉన్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు ఎందుకు తెచ్చుకోలేదు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అభివృద్ధి చెందాలన్నా, అది దాని కాళ్ళ మీద అది నుంచోవాలన్నా గనులు అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకు? ఇతర అవసరాలు కూడా ఎక్స్పాండ్ చేస్తే టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మీకు ఓవర్ హెడ్స్ తక్కువ అవుతాయి. దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్న నిధులు ఇచ్చి విశాఖపట్నం ఈరోజు చాలా లాభాల్లోకి వెళ్ళిపోతుంది. విశాఖపట్నానికి రన్నింగ్ దాంట్లో ప్రాబ్లం లేదు, ఏవైతే ఓవర్ డెప్స్ ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటేనడికే ఇబ్బంది. కాబట్టి అతనికి ఉన్న బాధ్యతలు అతను ఎందుకు చేయలేదు? మానేసి ఈరోజు ప్రేమ ఉందంటే దాన్ని నమ్మేది కాదు. అందరికీ స్పష్టంగా తెలిసింది ఏంటంటే ఆయనకి అధికారం లేకపోతే ఉండలేడు. అధికార పార్టీలోకి ఎక్కడం కోసమే ఇదంతా. ఇందాక మీకు దీంట్లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, అతను ఏ నినాదం అన్నా తీసుకోవచ్చు. అమరావతి వద్దు, 3 రాజధానులు ముద్దు అని తీసుకోవచ్చు, ఆయన ఇష్టం. కానీ ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఆ పార్టీ లైన్ దాడుతున్నప్పుడు రాజీనామా చేసి వచ్చి మాట్లాడి ఉంటే నీ చిత్తశుద్ధి ఒప్పుకుందాం. అది చేయకుండా ఓ పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీలో అసలు నువ్వు చర్చించేవా? పార్టీలో ఉన్న నాయకులకి నువ్వు ఒత్తిడి పెట్టావా? వాళ్ళనే మార్చొచ్చు కదా నీకు అది కరెక్ట్ అనిపిస్తే. అది కాదు, అధికార పార్టీలోకి వెళ్ళాలి. అధికార పార్టీలోకి వెళ్ళాలి కాబట్టి నిరంతరం ఏదో వాళ్ళకి ఒకటే అడుగుతాను, మీకు ఒక కేసు కోర్టులో వేయాలి అంటే కోర్టుకి వెళ్తావా, జడ్జి ఇంటికి వెళ్తావా? రాజీనామా చేసి తక్షణం ఎక్కడికి వెళ్ళాడు? స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి ఇంటికి వెళ్ళారు. అయ్యా మేము పార్టీలోకి వచ్చేస్తాను, మాటలన్నీ అయిపోయినాయి, మీరు మాత్రం గాబరపడి దీని మీద యాక్షన్ తీసుకోవద్దని. పోన్లే వాళ్ళు ఏదో క్వాలిఫై అయిపోయాడు వచ్చిందంటే కోర్టుకి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడన్నా కోర్టుకి వెళ్ళాడా, జడ్జి ఇంటికి వెళ్ళాడా అడగాలి. ఇలాగా నాకు చిత్తశుద్ధి ఉందంటే, ఆయన నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే, కోపం కాదు ఊళ్ళు జలరించింది.
ఎన్నో నేను విశాఖపట్నం త్యాగాలు చేసాము, ఇంకెన్నో త్యాగాలు, చిత్తశుద్ధి ఏం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఆయన నోట్లో ఈ పదజాలాలు నాకు నచ్చలా. ఇది ప్రజలకు తెలియపరచాలనేది ఒకటి. నా ప్రాంతం మీద నాకు ప్రేమ ఉంది, ఆ ప్రేమను ఎవరు కొట్టేలేరు, తీసేయలేరు. దీనికి న్యాయం జరగాలి అంటే ఈరోజు ఎలక్షన్స్ ముందు చర్చ జరగాలి. చర్చ్తో పాటు ఇతని కండిషన్, కానీ మొత్తం మా సబ్జెక్ట్ అంతా ఇతను కాదు, ఇవాళ ఒక అనౌన్స్మెంటే కాబట్టి ముందు ఇతను సబ్జెక్ట్ ఎత్తి ఇలాంటి భ్రష్టు రాజకీయ నాయకులు, అవినీతి రాజకీయ నాయకులు రాకుండా ఉంటేనే మా విశాఖపట్నం అభివృద్ధి చెందుద్ది. దీనికి మంచి వనరులు ఉన్నాయి. ఇతర జిల్లాలో ఈస్ట్ వెస్ట్లో మనం ఒక కేరళ లాగా ఒక మంచి నిర్మాణం మనం చేసుకోవచ్చు. విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏదైతే ఉత్తరాంధ్ర అంటామో దాన్ని డెవలప్ చేసుకుంటానికి అటు ఒరిస్సాల చిల్కా లేక్ నుంచి కూడా ఒక టూరిజంకి చాలా మంచి రెవెన్యూ వస్తుంది టూరిజం నుంచి. అలాగే ఐటీ సిటీ ఈరోజు మంచి కాస్మోపాలిటన్ సిటీ అయ్యే అవకాశం విశాఖపట్నానికి ఉంది. మరి అలాంటప్పుడు మీరు అవన్నీ మానేసి ఈ ఇతర సబ్జెక్ట్ మీద ఎప్పుడు కుట్ర రాజకీయాలు, ఎవరిని పాతేయాలనేదే. ఈరోజు లోకల్కి చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్థానిక నాయకులు కర్తదాన్ని చంపేస్తున్నాడు అతను. ఇది నేను మాట్లాడుతుంది ఆమె వాయిస్ ఆఫ్ విశాఖ అంతే తప్ప ఆయన మీద నాకు ప్రత్యేకమైన ఎనిమిటీ ఏం లేదు. చేశాడు ఉద్యమంలో ఉన్నప్పుడు. ఆయన ఏదో ముద్రగడ్డ గారిని అంటే నేను వెళ్ళి ఆయన ఇంటి దగ్గర గెరవ చేసినప్పుడు మా వ్యక్తిగతంగా కూడా మమ్మల్ని అన్యాయం చేస్తానని చూశాడు. నేను పట్టించుకోను. నేను వ్యక్తిగతంగా నా తప్పుడు పనులు చేస్తే ఆయనకు అవకాశం ఇస్తాను. అంటే ఇక్కడ అదే సందేహం అందరికీ కలుగుతోంది. కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి తోటరాజు కాపు నేత గంటా శ్రీనివాసరావుపై విమర్శల దాడి చేయడం ఏంటి? ఇద్దరూ కాపే కదా, కనీసం అక్కడ కుల ధర్మాన్ని అయినా పాటించాలి కదా, ఎందుకు సహనం కోల్పోయి గంటపై దాడి చేస్తున్నారు? ఒకప్పుడు ఇద్దరు కలిసే ఉన్నారు కదా, మీరు ఏమో ముద్రగడ శిష్యరేఖంలో ఉన్నారు ఉద్యమ పరంగా, ఆయన కూడా కాపు నేతే, అలాంటి నేతను ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుందంటే దానిపై మీ అభిప్రాయం ఏంటి? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అతని కాపు నేత అంటే నేను మళ్ళీ కాపు సబ్జెక్ట్లో కానీ ఎలాంటి వాటిలో కానీ నేను ఇంక పాల్గొను. అంటే అతను కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి అతను కాపులు పరువు తీసిన నాయకుడు, నేను కాపులు పరువు నిలబెట్టిన నాయకుడు. నేను ఎస్సీ సామాజిక వర్గం మా దళిత సోదరులతోటి ఇతర బీసీ సోదరులతో కూడా, ముఖ్యంగా దళిత సోదరుల్లో మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని సంఖ్యాబలంలో అధికంగా ఉన్న మేము ఈరోజు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ అణగారిన వర్గాలందరి గురించి కూడా పోరాడాలి. పెద్దన పాత్ర తీసుకుని ఇవాళ మాట్లాడింది కాదు, 7 సంవత్సరాల క్రితం మాట్లాడింది. అప్పుడు బహుశా మీరు 24/7లో ఉన్నట్టున్నారు. మీ అక్కడ వాయిస్ ఉంటుంది చూడండి. అయితే అప్పుడు నేను మాట్లాడిన ఉన్నాయి, ఇవాళ కాదు 7 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట. అలాగే మాకు ఒక ఆశయం ఉంది, లక్ష్యాలు ఉన్నాయి. ఒక సోషల్ ఇంజనీరింగ్ ఉండాలని భావించే వ్యక్తులు అందరూ కూడా ఒక సమాజం, ఒక సమాజం ఏర్పాటు చేసుకుంటానికి భావితరాల భవిష్యత్తు బాగుండాలని మాకు ఒక ఆలోచన ఉంది. దాన్ని బట్టి వెళ్తాం తప్ప ఒకటి కాపులే బతికేలేరు. కాపులకు సమస్య ఉన్నప్పుడు దాని మీద నేను కాపు అని చెప్పుకోవటానికి భయపడకుండా, మా రాజకీయ భవిష్యత్తు పాడవుద్దేమో అని కూడా మేము వెనకాడకుండా పోరాడిన వ్యక్తులు. మాకు గంటా శ్రీనివాసరావుకి దయచేసి చూపించకండి. అతను ఏ రోజన్నా జాతికి ఉపయోగపడ్డా? ఆ రోజు ఉద్యమంలో జాతి వాళ్ళ మీద అతను దాడులు చేస్తాం వాస్తవం కాదా? చేసాడైనా. ఆయన ఏ రోజు అన్నా సరే పార్టీలో కానీ ఆ రోజు క్యాబినెట్ మీటింగ్లో కానీ
చేసుంటే ఏమన్నా ఆ రోజు ఒక రాజీనామా మా జాతి నాయకులు ఎవరన్నా ఒక రాజీనామా చేసుంటే ఆ తీవ్రత ఎంత పెరుగును? వీరు జాతి నాయకులు ఎలాగవుతారు? నిరంతరం ఒక సర్వే చేసుకుని కాపులు సంఖ్యాబలం ఎక్కడుందా చూసి అక్కడికి వెళ్ళి గెలిచే వ్యక్తులు వీళ్ళు. కాపు జాతిని అడ్డం పెట్టుకుని గెలిచే వ్యక్తులు. అయిపోయినాయి, రోజులన్నీ అయిపోయినాయి. అందరికీ వాళ్ళు తెలుసు, స్పష్టంగా తెలుసు, పార్టీలకి మరీ ముఖ్యంగా తెలుసు. నేను అడగాల్సిన అవసరం లేదు, కానీ నేను నా డిమాండ్ నేను పెడుతున్నాను. ఎందుకంటే కుట్ర రాజకీయ నాయకుల్ని దూరం పెడితేనే ఈరోజు నా ఇచ్చిన ఈ పిలుపు మీద 10 మంది, అవి పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈరోజు విశాఖపట్నం నగరం మీద దృష్టి పెట్టి దీన్ని అభివృద్ధి చెందగలితే నాకు ఈ లైఫ్కే అది చాలా ఆనందం. అంటే గంట కాపు కాదు, కాపు నేత కాదు అని ఎందుకంటారు? ఆయన కాపు ప్రతినిధిగా ఉన్నారు కదా, ఆయన కులం కూడా కాపే కదా, మీరు ఎందుకు అలా వేరు చేసి మాట్లాడుతున్నారు? ఇప్పుడు వాస్తవాలకు వెళ్ళిపోతే ఇంకా చాలా ఉన్నాయి సార్. కొన్ని ఛానల్స్ పేర్లు నేను చెప్పను, కానీ నిరంతరం చెప్తున్నది వారు అది కూడా ప్రశ్నించాల్సిందిగా అని. ఎందుకంటే వారి దగ్గర ఏదో ఉంది మ్యాటర్. ఇది నిరంతరం నేను చూస్తున్నాను ఆ సబ్జెక్ట్ని. కావాలంటే మీకు ఫార్వర్డ్ చేస్తాను, వెరిఫై చేసుకుందాం. ఇవన్నీ నేను వెళ్ళదలుచుకోలేదు. అది ఎవరైతేనే ఒక వ్యక్తి, మనం సమూహంగా ఒక జాతికి నష్టం జరుగుతుంటే అక్కడ ఉన్న పేద ప్రజల గురించి ఆలోచించాలి తప్ప కులాలు అనేది ఒక రిప్రజెంటేషన్. ఇప్పుడు దాన్ని ఒక బీహారు, యూపీలో ఉన్న కల్చర్ని తీసుకొచ్చి ఇంకా నిరంతరం కులం, ఆ కులం ఏ కులాలకు ఇవ్వాలి, ఎంత ఇచ్చాము, ఇవన్నీ సరే సొసైటీలో డ్రా అయిన తర్వాత దాన్ని బట్టి మనం వెళ్ళాలి. నేనేది ఏంటంటే ఒక సొసైటీ కేవలం కాపు కులం, పెద్ద కులం, ఇలా సంపన్నులు అనేది ఒక ముద్ర వేసి అక్కడ ఉన్న పేద ప్రజల గురించి ఆలోచించట్లేదు. కాబట్టి వాళ్ళకి మేధావి శక్తి ఉన్నా ఇంకోటి ఉన్నా సరే ఆర్థికంగా చిదిగిపోయి ఉన్న వ్యక్తులు బాధపడతాం మేము చూడలేక. అవేవి మాకు వర్తించవు, ఆ క్రైటీరియాస్కి వచ్చేటోడికి మాకు వర్తించవు. అలాగే బీసీలో జాయిన్ అవుతే మంచిదని అలాగా మేమేదో పోరాడాం మా జాతి ప్రయోజనాల కోసం, అక్కడ ఉన్న పేద ప్రజల కోసం ఎప్పుడన్నా సరే. అంతే తప్ప ఆయనకి ఏ కమ్యూనిటీ అవుతే మాకేంటి. కానీ ఏదన్నా సరే ఒక కుట్ర రాజకీయ నాయకుడు కులం పేరు చెప్తాను కాదు. ఏంటంటే మా జాతి మీద మాకు అపూర్వమైన గౌరవం ఉంది. ఇది కాపు కాసే జాతి. కాపు అంటే ఆ రోజులు మరి చరిత్ర నుంచి వచ్చినా సరే 10 మంది గురించి కాపలా కాసే వ్యక్తి, అది మా జాతి. ఒకటి డబ్బు దోచుకునే వ్యక్తులు కాదు మేము. ఒక 10 మంది రక్షణ కోసం బతికిన జాతి ఇది. మీరు కాపు అని చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను మా జాతి పేరు కాపు అని. ఎందుకంటే మాకు మంచి ఐడెంటిటీ ఉందని భావిస్తాం. మేము రూలర్స్ అని మా రూలర్స్ కూడా ఉన్నారు మా దాంట్లో. శ్రీకృష్ణదేవరాయలు గారు, ఆయన పరిపాలన ఏంటో తెలుసు కదా, అలాగే ఉండాలని కోరుకుంటాం మేము తప్ప ఆయన కాపు జాతిలో మాత్రం మీరు ఇంక్లూడ్ చేస్తే చాలా మమ్మల్ని మీరు అవమానించినట్టు అవుతుందని కూడా నేను భావిస్తున్నాను. అస్సలు ఏ రకంగా కూడా ఆయన గురించి ఒక్క ముక్క మంచి అనేకం ఉన్నాయి. ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఒక 420 గాల్ని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళతోటి కాపునాడు. ఎందుకంటే లోకల్ లీడర్స్ ఎవరు ఈయనకి సహకరించట్లా. ఈయనకి ఎవరికి లోకల్ లీడర్స్ సహకరించినప్పుడు క్రిమినల్ యాక్టివిటీ ఉన్న వ్యక్తుల్ని లాలూచి పెట్టి వాళ్ళకి కూడా సీట్లు ఇచ్చేస్తాడంట. ఎవరాళ్ళు? మా దళిత సోదరుల మీద అక్రమాలు చేసిన వ్యక్తులు. ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అతని మీద కేసులు నడుస్తున్నాయి. అలాంటి వ్యక్తులతోటి ఈరోజు కార్యక్రమాలు పెట్టించి, అంటే వాళ్ళని చూసి మేము భయపడిపోతామేమో అని రౌడీ షీటర్లలో వీళ్ళని దింపి, అంటే భయం ఉంటుంది కదా ఎందుకురా బాబు అని వాళ్ళతో పెట్టించి రంగా గారు ఒక మాట చెప్పండి. రంగా గారు ఆయన బతికిన జీవిత కాలంలో ఎప్పుడన్నా నేను కాపానని చెప్పుకున్నాడా? జాతి చెప్పుకుంది గర్వంగా, ఎస్ అలా 10 మంది పేదవాడికి నుంచుండేవాడేరా మా కాపు అని జాతి చెప్పుకుంది. దాన్ని కూడా నువ్వు ఈరోజు తీసుకొచ్చి వంగవీటి మోహన్ రంగ దాన్ని కాపులు మీటింగ్ అని పెట్టి, ఆ మీటింగ్లో ఇతరులు నీకు సపోర్టింగ్గా మాట్లాడిన వ్యక్తులు పెట్టి, ఒక జీవీఎల్ లాంటి ఇంకో నాయకుడు
ఇంకో జాతీయ నాయకుడు. అసలు మేము పోరాడిన పోరాటం బీసీ పోరాటం అయితే ఆయన తీసుకెళ్ళి దాన్నేమో ఈడబ్ల్యూఎస్లో పోరాడమని ఈయన డైరెక్షన్ ఇస్తున్నాడు. అతని పార్టీలో ఉన్న పెద్దలను కూడా గౌరవించుకుంటాం చేత కాదు. ఆయన పార్టీలో ఉన్న సోము వీర్రాజు గారిని, కన్నా లక్ష్మీనారాయణ గారిని ఆ రోజు బీజేపీలో ఉన్నారు, వాళ్ళని పక్కన పెట్టి ఇతను మీటింగ్లు కండక్ట్ చేసేవాడు. మేమేమో ఈయన కుట్రలు ఉన్నాయి, 3 ముక్కలు రాజకీయం ఆడుతున్నాడు అంటే 3 ముక్కల్లో ఒక ముక్క ఆల్దే బీజేపీ ఊరు ఆడుతున్నాడు, ఈయన నమ్మద్రా అని మేము పిలిపిస్తే ఆ పిలుపుకి 2 లక్షల మందితో పెట్టాల్సిన మీటింగ్ 700తో పడిపోతే కోపం ఎవరికి వచ్చింది? జీవీఎల్ నరసింహారావుకి వచ్చింది కోపం. ఎందుకంటే గంటా శ్రీనివాసరావుతో నేను బేరసారాలు అయిపోయినాయి. అతను ఎంపీ గురించి ప్రయత్నాలు చేసుకుంటున్నాడు, గంటా శ్రీనివాసరావు ఎంపీ చేసేస్తాడు. రండి సరే మరి అందరూ నోరు మూసుకుని కూర్చున్నాం అంటే చేతకాని వాళ్ళం కాదు. ఒక పెద్ద కుటుంబాల నుంచి వచ్చాం, ఒక భాష మాట్లాడటానికి కూడా ఈరోజు మాట్లాడేసిన తర్వాత బాధపడతా ఉంటాను. ఏంటి నేను కూడా ఇలాగని తప్పట్లేదు. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ ఏ రోమన్ అన్నారు. ఎస్ ఐఎమ్ రెడీ. ఈ ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం, నా గలం ఇలాగే ఉంటుంది ఇంక మీదట. మీ విజ్ఞప్తిని రాజకీయ పార్టీలు పట్టించుకుంటాయని మీరు భావిస్తున్నారా? ఏం చేయబోతున్నారు? గంటా కూడా సిటీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సిటీలో ఏదో కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన మళ్ళీ పోటీ చేయబోతున్నారు అనేది ఉన్నటువంటి టాక్. దానిపై మీ అభిప్రాయం ఏంటి? నా పూర్తి నమ్మకం ఇంకా కూడా ఈ ప్రపంచం గొడ్డుపోలేదు. పార్టీలకు కూడా ఒక ఇంటెలిజెన్స్ ఉంది ఈ పార్టీస్కి. ఏ చిన్న పార్టీలు కావు, అన్ని పార్టీలు కూడా ఒక ఆశయాలతో వచ్చిన పార్టీలే. మరి వారందరూ కూడా ఇలాంటి వ్యక్తులకి ఇస్తారా? సెల్ఫ్ గోల్ కొట్టుకుంటారా? ఇతనుకున్న బురద వాళ్ళు కూడా రాసుకుంటారా? ఇంకా ఉన్నాయి. ఈరోజు చాలా సంస్థలు ఇలాంటి కుట్ర రాజకీయదారులు వారు పంచుకున్నవి ఉన్నాయి. వాటిలో కూడా బహిరంగం చేస్తాం. సమయం కోసం, కాలం కోసం వేచి చూస్తున్నాం. We will place them at the right time for a right result. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం మీద అయితే మాత్రం గంటా శ్రీనివాసరావు కాపు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కడ ఎక్కువ ఉంటారో అక్కడి నుంచి ఆయన పోటీ చేసుకోవడానికి సర్వేల రూపంలో సర్వే చేయించుకుని ఆయన పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా కానీ ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉన్నాము. అలాగే కాపు సామాజిక వర్గానికి గంటా చేసిందేమీ లేదు. కేవలం ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు, ఆయన రాజకీయ భవిష్యత్తు మాత్రమే ఆయన చూసుకున్నారు తప్ప విశాఖ ప్రజల కోసం, విశాఖ నగరం కోసం ఏనాడు ఆలోచించలేదు. నగర అభివృద్ధి కోసం ఆయన పాటుపడింది ఏమాత్రం లేదని చెప్పి తోటరాజు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి రాజకీయ నాయకులు వారికి టికెట్ ఇచ్చేందుకు ఎవరైనా కానీ పార్టీలు ముందుకొస్తే కనుక ఆ పార్టీలు ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అజిత్తో కలిసి అనిల్ RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.